హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. సో ఏప్రిల్ 25 శుక్రవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, సో ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. సో ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుంటే ముందుగా మేషరాశి విషయానికి వస్తే కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, లేకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు, అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులు కళ్ళను తెరిచి ఉంచండి, ఎందుకంటే మీరు ఒక పనికొచ్చే చిట్కాను తెలుసుకుంటారు. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలు తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ రోజువారీ పూజ ఆచారాలకు తెలుపు గంధం, గోపి చందంతో పాటు కుంకుమ విస్తృతంగా ఉపయోగించండి. ధనాన్ని కూడా పెంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసేలాగా హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంటుంది కనుక చెప్పడం మానండి. మీరు ఇవాళ ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. సీనియర్లు, తోటి ఉద్యోగులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో భుజం కలిపి మసులుకుంటారు. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నిస్తారు, కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఒత్తిడిని ఎప్పుడు పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు. ఇది ఇప్పుడిప్పుడే పొగ తాగడం, ఆల్కహాల్ తాగడం వంటివి తీవ్రమైన అంటువ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ బంధువుల దగ్గరికి వెళ్ళడం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది. మీరు మీ ఆఫీసుల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి. మీ రూపురేఖలను, కనపడే తీరును మెరుగుపరచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తుంది. తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ను అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈరోజు ఇంటిలో తెల్ల పుష్పం ఉండేలాగా మొక్కల్ని పెంచుకోండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు మీకు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి విషయానికి వస్తే మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ ధనమంతా పోయే అవకాశం ఉంటుంది. మీకు చిరకాలంగా ఉన్న అప్పులను తీర్చేస్తారు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వల్ల మీ మనసు కలత చెంది ఉండవచ్చును. ఈ రోజును మీరు బాగా ఉత్తమమైనదిగా చేయాలి. మీ నిజ లక్షణాలను మెరుగుపరచుకోండి. మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, 7 మినుములు, 7 నల్ల మిరియాలు, ముడి బొగ్గు గింజలు, వస్త్రం, నీలం ముక్కలో కట్టకట్టి
ఆర్థిక స్థితి కోసం వీటిని ఎక్కడైనా స్థలంలో పాతి పెట్టిరండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే జీవితం అనేది భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణం అనేది గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండాలి. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసుని వచ్చేలాగా చేయకండి. ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారికి విపరీత బుద్ధిలాగా తయారవుతుంది. ఈరోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడానికి పాలు, చక్కెర స్ఫటికాలు, తెల్ల గులాబీ పవిత్ర స్థలంలో పెట్టండి. సో ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు. ఈరోజు ఆరోగ్యం చాలా జాగ్రత్త. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు అన్నీ ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక కన్యా రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి, ఇంట్లో పట్టుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు, కానీ మీరు అలా చేస్తే గనుక విచారిస్తారు. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం అనే చెప్పాలి. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఈ రోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరి పెట్టే ఈవ్ టీజింగ్కి పాల్పడవద్దు. మీ కళాత్మక అలాగే సృజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతుంది. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు గడపలేకపోతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమ జీవితం, నిరుపేదలకు ఎవరికైనా సహాయం చేయండి, బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగం బాగానే ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందుతారు. విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ పిల్లల నుండి కొన్ని పాఠాలను నేర్చుకుంటారు. వారికి స్వచ్ఛమైన తేజో వలయాలు ఉంటాయి. వారు తమ అమాయకత్వంతోనూ ఆహ్లాద స్వభావంతోనూ వ్యతిరేక ఆలోచన అంటేనే తెలియని వారు తమ పరిసరాలను సులువుగా మార్చేస్తారు. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళన అలాగే బెంగలు మీ శరీరం పైన డిప్రెషన్ వచ్చి ఒత్తిళ్లు, చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ మీకు దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది. సో ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, నలుపు, తెలుపు రంగు బట్టల్ని 5 మినుముగోర్లు అలాగే సున్నం ఇవన్నీ కట్టేసి ప్రవహిస్తున్న నదిలో పెట్టండి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మవిశ్వాసం లోపించితే మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ సమస్యను మరింత జటిలం చేసే అవకాశం ఉంటుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం వస్తుంది. మళ్ళా మీరు ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి ప్రయత్నించండి. సమస్య పరిష్కరించడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండైనా మీకు ధనం వస్తుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు ఉంటారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు ఆ తర్వాత అభ్యంతరం చెప్తారు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు, కానీ మిగిలిన రోజులాగే మీరు వాటిని అమలు పరచడంలో విఫలం చెందుతారు. పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం, దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ తల్లి లేదా వృద్ధ మహిళల నుండి బియ్యం తీసుకోండి. ఆ బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రంలో కట్టండి. ఇలా చేయడం వల్ల మీ వృత్తి జీవితం గొప్పగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు
ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీ మనసు కలత చెంది ఉంటుంది. ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగైన వ్యాపార అవకాశాల కోసం ఎల్లప్పుడూ ఉదయం 11 సార్లు సూర్యోదయం అయ్యే ముందుగానే ఓం హరాం హ్రీం హం సహా సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది. నమ్మండి, నమ్మకపోండి. మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రశంసనీయమైన పనులే చేయండి. అవి కూడా మీ పేరు ప్రతిష్టలను పొందేలాగా చూసుకోండి. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, విపరీతమైన ఎగ్జైటింగ్గా ఉంటుంది. తగిన పరిజ్ఞానం ఉండాలి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, అద్భుతమైన ఆరోగ్యం కోసం భైరవ దేవుణ్ణి పూజించండి. ఈరోజు మీకు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుంభరాశి విషయానికి వస్తే మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీ నవ్వులను మురిపించే రోజు అవుతుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి వద్ద లేదంటే సామాజిక సేవలకు సంబంధించి ఈరోజు మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు. ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు పట్టించుకోలేదంటే తను బాధపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రేమ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే నిరుపేదలకు సహాయం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మీకు బోలెడంత ఎనర్జీ ఉంటుంది. కానీ పని ఒత్తిడి మీకు చిరాకు పడేలా చేస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి. కానీ ఖర్చు చేయడానికే పూనుకోవద్దు. ఎందుకు అంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. మీరు ఒక కొత్త వ్యాపారం, వెంచర్ మొదలు పెట్టేందుకు నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీకు ఏం కావాలనుకున్నా అది చేయడానికి భయపడవద్దు. ఈరోజు మీరొకరు స్టార్ లాగా ప్రవర్తించండి. కానీ మెప్పు పొందేలాగా పనులే చేయండి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు గుర్తు చేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక మెరుగుదల కోసం అసూయ, ఈర్ష్య వంటి లక్షణాలను వదిలేసేయండి. ఈరోజు ఆరోగ్యం, అలాగే కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగానే ఉంటుంది. సంపద, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాళ ఏప్రిల్ 25 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన రాశి ఫలాలను ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కావాలంటే కష్టపడి పని చేయండి. అప్పుడే మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇది ఇవాళ రాశి ఫలాలు. రేపు మళ్ళీ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. నేను నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ని, మన వీడియోస్ని ఫాలో అవుతూనే ఉండండి. శుభమస్తు.